దేవుని సన్నిధికి వస్తా, దేవుని ప్రార్థన చేస్తా, దేవుని మార్గంలో రక్షణ పొందుకొని కూడా ఆవేదనతో, నెమ్మది లేకుండా, అశాంతితో బ్రతుకుతున్నవారు గుర్రం మీద కూర్చొని బరువు మోసేవాడితో సమానులు కాదంటారా? అవునంటారా? నిన్ను గూర్చి చింతపడుతున్నవాడు ఒకడున్నాడు. ఆయన సర్వాధికారి, సార్వభౌముడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అన్యుడిగా ఉన్నప్పటికంటే విశ్వాసిగా నువ్వు మారి నూతన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు ఇప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుతున్నాయి నీ బాధలు నీకు. కానీ దేవుని వాగ్దానం ఏం చెప్పిందంటే, దేనిని గూర్చి చింతపడద్దు. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేదు గనుక నీ చింతలు నీయే. ఇప్పుడైతే నీవు నన్ను తెలుసుకున్నావు గనుక ఇదిగో దీంతో పాటు ఇంకొకటి తెలుసుకో. ఏంటంటే నేను నిన్ను గురించి చింతిస్తున్నాను, నీ పరిస్థితులను గురించి నేను ఆలోచిస్తున్నాను, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శోధనల స్థితిగతులను బట్టి నేను చింతిస్తున్నాను. నువ్వు చాలాసార్లు అన్నావు, నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నేను ఇలా అని తెగ బాధపడ్డావు. నువ్వు అలా బాధపడ్డ ప్రతిసారి నేను బాధపడ్డాను. ఎందుకంటే నాకెవరు లేరు, ఎవరు లేరు అనే వాడావు, కానీ నాకు యేసయ్య ఉన్నాడో అని నువ్వు వాడలా. అది నన్ను బాధ పెట్టింది. నీకు తెలుసా, నిన్ను మోస్తుంది నేనే, నీ పరిస్థితులను మోసేవాడిని కూడా నేనే. నా ఫ్యూచర్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా వారి పరిస్థితి ఏంటి, నా వీరి పరిస్థితి ఏంటి అని నీకు చెందిన సమస్తాన్ని నీ నెత్తి మీద పెట్టుకొని నువ్వు మోస్తా, నువ్వేమో నా భుజం మీద కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు గుర్రం మీద కూర్చొని బరువు నెత్తిని వేసుకున్నవాడితో సమానం కాదా అంటున్నాడు. మీలో ఒకవేళ ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది, నువ్వు యేసయ్యని ఆశ్రయించావు, ఆయన నిజంగా నమ్ముకున్నావు, ఇంకా నువ్వు ఆయన మీద ఆధారపడు. నీ భవిష్యత్తును గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ జీవితాన్ని గురించి భరోసా నీకు శాలెమని ఇవ్వట్లా, లేకపోతే మీ ఇంటి పక్కన వెంకటేశ్వరులు ఇట్లా. ఎవరు ఇస్తున్నారు అంటే నజరేయుడుగు యేసు ఇస్తున్నాడు. కాబట్టి ఎంతో ధైర్యం చెప్పాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుతున్న ప్రభువునందు. ఆ తర్వాత దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయమును గూర్చియో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయి. వీడి ఇంట్లో బాయర్ మీద కేకలేసి బయటికి పోయి జనాలకు వినపడ్డాయా లేదని అడుగుటానికి పోతున్నాడంటే వీడు తన కుటుంబాన్ని నలుగురిలో ఆరడిపరుచుకునేవాడా కాదా? చెప్పండి. కొంతమంది మీకేదైనా పరిస్థితి ఉంటే, మీరేదైనా ఇబ్బంది పడుతుంటే, నలిగిపోతుంటే, అవి చెప్పుకోదగ్గవైనా చెప్పుకోలేనివైనా ఇతరులకు కాదు, కానీ మీ ప్రతి విషయము కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయమని వాక్యం చెబుతుంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? విశ్వాసులు ఎవరు దొరుకుతారా ఇంట్లో విషయం చెబుతామని కాసుకొని చూస్తుంటారు. ఎవరో కాదు, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల జీవితాల్ని వీళ్ళే ఆరడిపరుస్తుంటారు, వీళ్ళే బయట వేసుకుంటారు. వాక్యం ఏం చెప్పింది? నీ పరిస్థితులు, నీకు ఇంట్లో ఉందా లేదా, నీ బాగోగులు, నీ పిల్లలు, నీ 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 భార్య, నీ భర్త, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది లోకులకు చెప్పమని చెప్పాడా? ఒకసారి చెప్పండి నాకు. నీకు ఏదైనా బాధ కలిగించిన విషయమైనా, కొదువు కలిగించిన విషయమైనా, లేమి కలిగించిన విషయమైనా నువ్వు చేయాల్సింది, చెప్పాల్సింది ఎవరికి? యేసయ్యకి. తొందరపడి కుటుంబంలోని పరిస్థితుల్లో లోకులతో పంచుకోకూడదు. నువ్వు ఒక మాట పంచుకుంటే అది బయటికి పోయేసరికి 14 మాటలు అయింది. సంఘ పరిస్థితులు కూడా, సంఘానికి వెలపట్టి వాళ్ళు అడుగుతుంటారు, ఏంది మీ సంగతి ఏంది, మీ చర్చలు ఎట్టంటగా అట్టంటగాని అడు ఎటకారాలు చేస్తే అడుగుతూ ఉంటారు. వాడికి చెప్పకూడదు, మంచి అయినా చెప్పకూడదు, పొరపాటైనా చెప్పకూడదు, మేలైనా చెప్పకూడదు, కీడైనా చెప్పకూడదు. అడుగుతారు గుచ్చి ఏందంట, ఏంది ఇంట్లో పరిస్థితి ఏంది, ఇంట్లో సంగతి ఏంది. ఏదైనా నేను ఇతరులకు చెప్పను బ్రదర్, దేవునికి చెప్పుకుంటా, దేవుడే చూసుకుంటాడు. పాస్టర్ కూడా అనవసరమే.
బాగా వినండి ఈ మాట. కొంతమంది వాళ్ళు చెప్పేది నేను వినకపోతే ఏం కోపం. ఏంది అంత దూరం నుంచి వస్తే కనీసం 2 ముక్కలు కూడా వినకుండా పోతాడు, ఏం పాటరా అని చెప్పని అనుకునే వాళ్ళు ఉంటారు. ఏమన్నా అనుకో, నువ్వు నీ గోడంతా చెప్పదగ్గ వ్యక్తి నేను ప్రకటిస్తున్న నజరేయుడగు యేసు. అరే పాస్టర్ చెప్తా, పాస్టర్ వింటాడు, పాస్టర్ ప్రార్థన చేస్తాడా నీ ఆశ? సరే చేస్తాడు, ఎట్ట చేస్తాడు ఒకసారి చెప్పు. నీ సమస్య కోసం సేవకుడు ఎట్ట ప్రార్థన చేస్తాడు చెప్పు. ఒక వ్యక్తి సమస్య కోసం పాస్టర్ ఒక 100 మంది లోపైతే, అయ్యా ఫలానా సుబ్బాయమ్మ పరిస్థితి ఎట్టుందంట ప్రభువా, వెంకట సుబ్బమ్మ పరిస్థితి ఎట్టుందంట ప్రభు చేస్తాడు. ఇప్పుడు ఇంతమంది సమస్యలు ఏంది పాస్టర్ చేయాలంటే ఎట్టుంటుంది తెలుసా? పంతులు గారు మంత్రాలు చదివినట్టు ఉంటుంది. మనం అలవాటు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలంటే మన మనవులు జనాలకు వినపడేటట్టు జనాలకి చెప్పుకోవటం కాదు, కానీ దేవునికి చెప్పుకునేది నేర్చుకోవాలి.